బిగ్ బాస్ షోలో గెలుపొందినటువంటి తెలంగాణ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారిని అకారణంగా ఎలాంటి సంబంధం లేకుండా ఒక తెలంగాణ రైతు బిడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ విజేతలుగా నిలిస్తే రేపు ధనిక వర్గానికి మనుగడ ఉండదు అని ఊహించినటువంటి సినీ పరిశ్రమ కావచ్చు, మరి అందులో కొంతమంది అక్కసుదారులు కావచ్చు, కావాలని కుట్రబోని అక్కడ ఒక అలజడి సృష్టించి మరి ఆ అలజడి ప్రశాంత్ ద్వారా జరిగిందనే వీటిలో ట్వీట్ చేసి ఈనాడు అక్రమంగా అరెస్టు చేయించారు. అంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా పుట్టడమే అతను చేసినటువంటి పాపమా? ఒక బీద కుటుంబంలో పుట్టడమే అతను చేసినటువంటి పాపమా? నిరుపేద కుటుంబంలో తెలివైనటువంటి కొడుకు ఉండద్దా? తెలివైనటువంటి బిడ్డ ఉండద్దా? అతడు ముందుకు రావద్దా? మరి ప్రపంచంలో అతను కూడా ఉన్నత స్థానానికి ఎదగద్దా? మరి 6 సీజన్లుగా లేనటువంటి అల్లర్లు, 6 సీజన్లలో కానటువంటి గొడవలు ఈరోజు ఎందుకు జరిగినాయి? అయితే జరిగిన ఈరోజు అక్కడ అల్లర్లు జరిగినాయి, గొడవలు జరిగితే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? నిర్వాహకుల్ని చేయాలి, అక్కడ నాగార్జున చేయాలి, ఆ టీవీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని చేయాలి. వాళ్ళని అరెస్టు చేయకుండా కేవలము ఆట ఆడినటువంటి పల్లవి ప్రశాంతం చేయడము ఇది కక్ష సాధింపు చర్య కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. కావాలని కేసులు పెట్టించి ఇలా కావాలని పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయించారు కాబట్టి ఆ పెట్టినటువంటి కేసులు బేషరతుగా ఎత్తేసి పల్లవి ప్రశాంత్ విడుదల చేయాలని చెప్పి ముద్రా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద కనుక ప్రభుత్వం స్పందించకుంటే రేపటి రోజులలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు తప్పని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముద్రా సంఘం నుంచి ఖచ్చితంగా రాష్ట్రానికి పిలుపునియడం జరుగుతుంది. మా బిడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ పాలన అడ్డుకుంటాం, పరిపాలన సాగనీయం, రోడ్లను కూడా అడ్డుకుంటాం, ఎక్కడెక్కడ ధర్నాలు రాష్ట్ర రోకోలు చేస్తాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. జై ముద్రా, జై ముద్రా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.